హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 124. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం. గీత గౌతమ్తో, అసలు నేనున్నా అన్న సంగతి నీకు గుర్తుందా గౌతమ్ అని ఆవేశంగా అడిగింది. తన ఆవేశంలో తన ఆలోచన శక్తి కోల్పోయింది. అసలు తను ఏం మాట్లాడుతుందో తనకే తెలియట్లేదు. గీత ప్లీజ్, నీకు తెలుసు కదా ఈ యాక్సిడెంట్ జరిగింది నా వల్ల అని. మాయా ఈ సిచ్యువేషన్లో ఉండడానికి కారణం నేనే. ఆ గిల్ట్ నన్ను బతకనివ్వట్లేదు గీత. అందుకే వినయ్ వచ్చే వరకు తనని బాగా చూసుకోవాలి అనుకున్నాను. అది తప్పా గీత అని అడిగాడు గౌతమ్. తప్పే గౌతమ్, తను ఒక అమ్మాయి. ఒకవేళ నీకు అంతగా తన గురించి కేర్ తీసుకోవాలని ఉంటే ఇంకొక అమ్మాయిని పెట్టాలి, లేదా నాకు చెప్పాలి. అంతేకాని నువ్వు తీసుకోవడం ఏంటి? అసలు తను ఎవరు గౌతమ్? నీకు ఏమిష్టమో దానికి తెలుసు. అది ఎప్పుడు ఎలా ఉంటుందో నీకు తెలుసు. మీ ఇద్దరిని అలా చూస్తూ ఉంటే ఫ్రెండ్స్ లాగా అస్సలు లేరు. ఎలా ఉందో చెప్పనా అని గీత కోపంలో విచక్షణ కోల్పోయింది. మీ ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అని అంది గీత. ఇది విని ఆశ్చర్యపోయాడు గౌతమ్. అయినా దానికి సిగ్గులేదా? ఒక అబ్బాయిని పక్కనే ఎలా పెట్టుకుందో. అసలు ఏముంది గౌతమ్ మీ మధ్యలో? నాకు తెలియాలి. నన్ను చీట్ చేస్తున్నావు కదా, నిన్ను తన వలలో వేసుకుంది కదా, నాకు హెల్ప్ చేసినట్టే చేసి నిన్ను యాక్సిడెంట్లో నుంచి తప్పించి తనని యాక్సిడెంట్ చేసుకొని నిన్ను తన చుట్టూ తిప్పించుకుంటుంది. పైకి నాకు హెల్ప్ చేస్తున్నట్టు నటించి నిన్ను తన వశం చేసుకుంటుంది ఆ మాయ. దాన్నసలు అని ఇంకేదో అనేలోపే గౌతమ్ చాచిపెట్టి ఒకటి కొట్టాడు. గీత ఆశ్చర్యంగా గౌతమ్ని చూసింది, తన చెంప మీద చేయి పెట్టుకొని. మైండ్ యువర్ వర్డ్స్ అని సీరియస్గా వేలు చూపిస్తూ అన్నాడు గౌతమ్. గౌతమ్ కళ్ళల్లో కోపం, చిరాకు, మనసులో గీత మీద ఉన్న ప్రేమ తగ్గిపోయి మెల్లిగా ద్వేషం మొదలయ్యింది. ఆ కోపాన్ని చూస్తేనే అర్థమవుతుంది. నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు నీకు కొంతమైనా అర్థమవుతుందా? సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు అని కోపంగా అరిచాడు గౌతమ్. సెన్స్? నేను సెన్స్ లేకుండా మాట్లాడుతున్నానా? సెన్స్ లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావు గౌతమ్. నువ్వు నాతో కదా ఉండాల్సింది, నన్ను కదా అలా చూసుకోవాల్సింది. మరి తనని చూసుకుంటున్నావెందుకు? నీ దగ్గర దానికి ఏదైనా సమాధానం ఉందా? ప్లీజ్, ఫ్రెండ్షిప్ కోసం చూసుకుంటున్నాను మాత్రం చెప్పకు. తను నీకు ఫ్రెండ్ అయితే నేను నీ గర్ల్ ఫ్రెండ్ని. నాకే ఎక్కువ ప్రయారిటీ ఉండాలి. నువ్వు నిన్న డిన్నర్కి రాలేదు. నిన్న నీ కోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? నువ్వు రాకపోయేసరికి తినకుండా పడుకున్నాను నేను. అది నువ్వు అడిగావా? అది పోని 1 month నేను ఉన్నానా లేనా అని అసలు గమనించావా? లేదు. మాయా మాయా అంటూ తన చుట్టూ హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నావు. దాన్ని చూసుకుంటూ ఉన్నావు, దాని మెడికేషన్ చూసుకుంటూ ఉన్నావు. నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా నీకు అని కన్నీళ్లతో అడిగింది గీత. యు ఆర్ సిక్ గీత. మాయ గురించి తెలిసి, నా గురించి తెలిసి నా మీద నమ్మకం పెట్టుకోకుండా ఇంతలా దిగజారిపోయి మాట్లాడుతున్నావంటే ఇక నీతో మాట్లాడడం వేస్ట్ గీత. వి ఆర్ సో డన్ అని అన్నాడు గౌతమ్. అంటే అంతా నా మీద వేస్తున్నావా గౌతమ్? నాదే తప్పంటున్నావా అని అడిగింది గీత. తప్పు నాది, సారీ అని చెప్తే ఒప్పుకుంటున్నావా? నీకు నచ్చిన మాటలు అంటున్నావు, నా క్యారెక్టర్నే క్వశ్చన్ చేస్తున్నావు. సరే, నీకు మాయాతో నేను క్లోజ్గా ఉన్నాను అనిపిస్తుంది, నీకు అది నచ్చలేదు. ఒక్కసారైనా వచ్చి ఆ విషయం నాకు చెప్పావా? ఏ రీజన్ వల్లనో నువ్వు నాకు చెప్పలేదు అనుకుంటే అట్లీస్ట్ నా మీద నమ్మకమైనా ఉండాలి కదా. మనం లవ్ మీద నమ్మకం ఉండాలి కదా అని అన్నాడు గౌతమ్. సో ఐ ఆమ్ ద విలన్ అంతేనా అని అడిగింది గీత. నీ లైఫ్కి ఎస్, నువ్వు విలన్. నీ లైఫ్లో నీ ఈ కోపం, ఆలోచించకుండా నువ్వు పెంచుకున్న ఈ అసూయ, ఇవి అన్నీ నీకు శత్రువులే అని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా గౌతమ్ ఫోన్ మోగింది. ఫోన్ హాస్పిటల్ నుంచి ఏమో అని తొందరగా ఫోన్ లిఫ్ట్ చేశాడు గౌతమ్. కానీ ఫోన్ వాళ్ళ అక్క దగ్గర నుంచి వచ్చింది. తన కోపాన్ని మొత్తం కంట్రోల్ చేసుకొని, హా అక్క చెప్పు అంటూ గదిలోకి వెళ్ళాడు గౌతమ్.
గౌతమ్ నేన్రా అని చక్రి వాయిస్ వినిపించింది మరో పక్క నుంచి గౌతమ్కి. బావా ఏమైంది బావా అని చక్రి వాయిస్ విని కొంచెం కంగారుగానే అడిగాడు గౌతమ్. గౌతమ్ వెంటనే ఇండియా రారా అని అన్నాడు చక్రి. ఏమైంది బావా అని మళ్ళీ అడిగాడు గౌతమ్. అత్తయ్య మామయ్య వాళ్ళకి యాక్సిడెంట్ అయింది గౌతమ్, ఆన్ స్పాట్ అని అన్నాడు చక్రి. ఇది వినగానే గౌతమ్ చేతిలో నుంచి ఫోన్ జారిపోయింది. అసలు మాట్లాడలేకపోయాడు. కొద్దిసేపటి వరకు చలనం కూడా లేదు. ఏం జరుగుతుందో తనకే అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయాడు గౌతమ్. ఎవరికి చెప్పకుండా ఇండియాకి వెళ్ళిపోయాడు, అన్నీ అక్కడే వదిలేసి. ఆ తర్వాత రోజే మాయా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. డోర్ బెల్ రింగ్ అవుతున్న శబ్దానికి లేచి బయటికి వచ్చి డోర్ తీసింది గీత. డోర్ తీయగానే తన ముందు ఉన్న గీతాని చూసి ఆశ్చర్యపోయారు వినయ్ ఇంకా మాయా ఇద్దరు. మరి ఇంత జరిగాక కూడా గీత ఎందుకు గౌతమ్ కోసం ఇండియాకి రావాలని అనుకుంటుంది? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీ మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. లింక్ ప్రెస్ చేసి ఈ స్టోరీని అలాగే నేను రాసిన మిగతా స్టోరీస్ని కూడా పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్, హ్యావ్ అ గుడ్ డే అండ్ bye bye.